వాలంటరీ బ్లడ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి కామారెడ్డి జిల్లా అంటే రక్తదాతలు ఎంతో మంది రక్తదాతలకు ఈరోజు కలిగినటువంటి జిల్లాగా ఈరోజు ప్రత్యేకత ఉంది. మరి కొత్త బ్లడ్ బ్యాంకు రెయిన్బో వాలంటరీ బ్లడ్ బ్యాంక్ అనేది కామారెడ్డిలో ఏర్పాటు కావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేసేటువంటి బాధ్యత ఈరోజు బ్లడ్ బ్యాంక్ పైన ఉంటుంది. సకాలంలో రక్తం దొరకక ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితిలో ఉంది. మరి ఇలా దేశవ్యాప్తంగా ప్రతి నిమిషానికి కూడా 2 యూనిట్ల రక్తం అనేటువంటిది అవసరం ఉన్నది. ఆ రక్తాన్ని అందజేయడం కోసము కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, IVF ఎల్లవెల్లా సిద్ధంగా ఉంటుంది. మరి ఈరోజు బండి ప్రభాకర్ ఈరోజు మిత్రుడు మిలిటరీలో పనిచేస్తున్నాను, 25 సంవత్సరాలుగా పనిచేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈరోజు రంజిత్ రెడ్డి, బాలకృష్ణ, మరి శంషుద్దీన్, వీళ్ళందరూ మిత్రులందరూ కూడా ఈరోజు రక్తదానానికి మరి మొదటిసారిగా బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేయగానే వాలంటరీగా ఈరోజు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. వీళ్ళకి ముఖ్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున, IVF కామారెడ్డి బ్లడ్ డోనర్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ అనేది పేదలకు కానీ ఆపదలో ఉన్నటువంటి వారికి సహకరించేటువంటి విధంగా ఉండాలని మేము యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఆపదలో ఉన్నటువంటి వారికి రక్తాన్ని అందించడం కోసము మనం ఎన్ని యూనిట్లు అయినా వారిని సేకరిద్దాం. మరి తలసేమియా బాధిత చిన్నారులు కూడా కామారెడ్డి జిల్లాలో చాలా మంది ఉన్నారు. వారికి కూడా మరి బ్లడ్ ఇక్కడనే కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే అందించేటువంటి విధంగా రెయిన్బో వాలంటరీ కామారెడ్డి జిల్లా రక్తదాతలు ఎంతో సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రక్త కొరత లేనటువంటి సమాజాన్ని తయారు చేయడానికి మనమందరం కొత్త బ్లడ్ బ్యాంకు వెళ్తూ రెయిన్బో వాలంటరీ బ్లడ్ బ్యాంక్ అనేది నిర్వాహకులందరికీ కూడా మరి అభినందనలు. వారికి శుభాకాంక్షలు ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేసేటువంటి బాధ్యత ఈరోజు బ్లడ్ బ్యాంక్ పైన ఉంటుంది. సకాలంలో రక్తం దొరకక ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితిలో ఉంది. మరి ఇలా దేశవ్యాప్తంగా ప్రతి నిమిషానికి కూడా 2 యూనిట్ల రక్తం అనేటువంటిది అవసరం ఉన్నది. మరి ఆ రక్తాన్ని అందజేయడం కోసము కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, IVF ఎల్లవెల్లా సిద్ధంగా ఉంటుంది. మరి ఈరోజు బండి ప్రభాకర్ ఈరోజు మిత్రుడు మిలిటరీలో పనిచేస్తున్నాను, 25 సంవత్సరాలుగా పనిచేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈరోజు రంజిత్ రెడ్డి, బాలకృష్ణ, మరి శంషుద్దీన్, వీళ్ళందరూ మిత్రులందరూ కూడా ఈరోజు రక్తదానానికి మరి మొదటిసారిగా బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేయగానే వాలంటరీగా ఈరోజు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. వీళ్ళకి ముఖ్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున, IVF కామారెడ్డి బ్లడ్ డోనర్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ అనేది పేదలకు కానీ ఆపదలో ఉన్నటువంటి వారికి సహకరించేటువంటి విధంగా ఉండాలని మేము యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఆపదలో ఉన్నటువంటి వారికి రక్తాన్ని అందించడం కోసము మనం ఎన్ని యూనిట్లు అయినా వారిని సేకరిద్దాం. మరి తలసేమియా బాధిత చిన్నారులు కూడా కామారెడ్డి జిల్లాలో చాలా మంది ఉన్నారు. వారికి కూడా మరి బ్లడ్ ఇక్కడనే కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే మరి అందించేటువంటి విధంగా రెయిన్బో వాలంటరీ బ్లడ్ బ్యాంక్ కూడా ముందుకు రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ, రక్త కొరత లేనటువంటి సమాజాన్ని తయారు చేయడానికి మనమందరం కలిసి ముందుకు వెళ్తూ రెయిన్బో వాలంటరీ బ్లడ్ బ్యాంక్ కామారెడ్డి నిర్వాహకులందరికీ కూడా మరి అభినందనలు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం.